దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి. మీరు నా గురించి ప్రార్థన చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. అందరూ దేవుళ్ళు ఏకీభవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బతికేది కొద్ది సంవత్సరాలే కాబట్టి దేవుళ్ళు మనము ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగూ సగం జీవితం మనది అయిపోయింది. ఇంకొక సగం జీవితం అన్న దేవుని కోసము మనము ఉండకపోతే మన జీవితానికి అర్థం లేదు. ఒక్కసారి మనము కీర్తనల గ్రంథం చదువుకున్నాము. దావీదు కీర్తన 4వ అధ్యాయం. మీరు కూడా చదవండి, ప్రతి ఒక్కరు కూడా చదవండి. దావీదు కీర్తన ప్రతి ఒక్కరు చదవండి. 4వ అధ్యాయము. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చెప్పాను కదా, నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంత నీతిగా ఉన్నామనేదే కావాలి దేవుడి దగ్గర. నీ దగ్గర బంగారం ఉందా, నీ దగ్గర అంతస్తులు ఉన్నాయా, నీ దగ్గర బంగ్లాలు ఉన్నాయా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయా, నీ దగ్గర మేడలు ఉన్నాయా అని ఎవ్వరు చూడరు. చూసేది కేవలం దేవుడు ఒక్కటే చూస్తాడు. ఏం చూస్తాడు? మనకు నీతి నిజాయితీ. నా నీతికి ఆధారం మనము ఆయన నీతికి ఆధారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని విషయాలలో తోడుంటాడు, అన్ని విషయాలలో మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతోమంది బాధల్లో ఉంటారు. ఎలాంటి బాధల్లో ఉంటారు? కొంతమంది శరీర మానసిక వేదనలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకు అవ్వవు? పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు? పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మంచి అబ్బాయిలు దొరకట్లేదు ఈ సమాజంలో. ఎందుకు అంటే ఈ సమాజం ఏ విధంగా ఉన్నది? అబద్ధము, దొంగతనము, నరహత్యలు, ఇంకా చెడుతనము, మనిషిని ఇబ్బంది పెట్టే విధంగా, మనిషి జీవితాన్ని ఆడుకునే విధంగా, మనిషి లైఫ్తోని ఉండే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలా. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే నేను ఒకటి చెప్తున్నాను. దేవుడి దగ్గర కనుక మనము దేవుడి దగ్గర మన మోకాలు వంచి మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మంచి అబ్బాయిని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆయనను నమ్ముకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దూరం చేయడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలా. దేవుడు మనకున్నాడు కాబట్టి మనందరము ప్రార్థన చేయాలా. మనం అందరము ప్రార్థనలో ఉంటేనే మనకు మంచి ప్రతిఫలాలు వస్తాయి. మీరు చేయాల్సింది ఏమీ లేదండి. ఏదో చేయాలి అన్న ఆలోచన పెట్టుకోకండి. దేవుణ్ణి ప్రార్థించండి.